హార్ముజ్ జలసంధి మళ్ళొక్కసారి రక్తసిక్తం అనాలా, అరాచకం జరుగుతోందనాలా, మళ్ళొక్కసారి షిప్పుల మీద దాడులు ప్రారంభమైంది. సింగపూర్ కార్గో నౌక ఎవర్ లవ్లీ మీద అటాక్ జరిగింది. ఒమన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. తమకు ఇష్టం లేని మార్గాల్లో వెళ్లే నౌకలకి భద్రత ఉన్నదని హెచ్చరించినటువంటి ఇరాన్ ఆ తర్వాత ఈ దాడి చేసిందని అమెరికా అంటోంది. అయితే ఇరాన్ దాన్ని తోసిపుచ్చుతోంది. అమెరికానే ఈ దాడి చేసిందని చెప్తోంది. ఐక్యరాజ్య సమితి అలర్ట్ అయ్యి ఏం పీకుద్దో తెలియదు, పీకుతున్నామని చెప్తుంది. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలు సురక్షితంగా వెళ్లేలా ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఎస్కార్ట్గా పెడతామని చెప్తోంది అన్నమాట. తాత్కాలికంగా దాన్ని నిలిపేసింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో చిక్కున్న వందలాది నౌకలు, వేలాది మంది నావికుల భద్రత మీద పునఃసమీక్ష జరపాలని మళ్ళీ ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. బ్రిటన్ మ్యారిటైమ్ అధికారులు ఈ దాడిని నిర్ధారించారు. దీని వెనక ఇరాన్ హస్తం ఉందని ఇద్దరు అమెరికా ఉన్నత అధికారులు చెప్తున్నారు. అదే సందర్భంలో అమెరికానే ఇదంతా చేస్తుంది అన్నటువంటిది ఇరాన్ చెప్తుంది. ఫైనల్గా మళ్ళీ హార్ముజ్ జలసంధిని వివాదంలోకి తీసుకొచ్చారు, మళ్ళీ సంక్షోభంలోకి తీసుకెళ్లారు.